హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ నెలలో 10% డీఆర్ అరియర్స్ చెల్లింపులో ప్రస్తుత సమాచారం అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాల కాలం పాటు సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి గౌరవనీయ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు ఊరటనిచ్చే సమాచారం అయితే అందుతుంది. మనందరికీ తెలిసినట్లుగానే రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ అనేవి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసానైతే ఇస్తాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిల కోసం పెన్షనర్లయితే కళ్ళు కాయలు కాసేలాగా ఎంతో కాలం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక వనరులను సర్దుబాటు చేసుకుంటూ పెన్షనర్ల సమస్యలను పరిష్కారానికి ఒక సానుకూల అడుగు అయితే వేసింది. ముఖ్యంగా ప్రభుత్వం గతంలో విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 60 మరియు 62 ప్రకారంగా ఈ ఏప్రిల్ నెలలో పెన్షనర్లకు అందాల్సిన 10% డిఆర్‌ఎస్ రిలీఫ్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేశారు. మరి ఈ 10% బకాయిలనేవి జనవరి 1, 2024 నుండి పెండింగ్‌లో ఉన్న మొత్తం నుండి లెక్కించి ప్రస్తుత పెన్షన్‌తో కలిపి జమ చేస్తూ ఉన్నారు. అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే ఈ కరువు ఉపశమనం నిధులు ఇప్పుడు పెన్షనర్ల చేతికి అందబోతున్నాయి. ఇక పెన్షనర్ల పెండింగ్ చెల్లింపుల విషయానికి వస్తే అసలు పీఎఫ్ మరియు గ్రాట్యుటీ నిధులు ఏ నెల వరకు ఏ ప్రాధాన్యత ప్రకారంగా ఎవరికి జమ అయ్యాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనము చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా ఈ వారంలో పీఎఫ్ క్లోజర్స్ అమౌంట్ మరియు నిన్నటి రోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం గ్రాట్యుటీ మొత్తాలు కూడా భారీ ఎత్తున వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో అయితే జమ కావడం ప్రారంభం అయింది. దీనివల్ల చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పెన్షనర్లకు ఇది పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2024 సంవత్సరం నుండి పదవీ విరమణ చేసిన వారికి సంబంధించిన పీఎఫ్ క్లోజర్స్ నిధులను ప్రభుత్వం 2026 మార్చి నెల వరకు ఉన్న బిల్లులను కూడా క్లియర్ చేసినట్టుగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ద్వారా అయితే తెలుస్తోంది. మరి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే భవిష్యత్తులో వచ్చే మార్చి 2026 వరకు ఉన్నటువంటి బిల్లులను కూడా ప్రభుత్వం అడ్వాన్స్‌గా లేదా ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తూ రావటం ఒక విశేషము. చాలామంది పెన్షనర్ మిత్రులు ఇప్పటికే తమ ఫోన్‌లకు వచ్చిన క్రెడిట్ మెసేజ్‌లను చూసి కామెంట్ సెక్షన్ ద్వారా తమకు నిధులు అందాయని సంతోషాన్నయితే పంచుకుంటున్నారు. అయితే ప్రతి నాణేనికి 2 పార్శ్వాలున్నట్లుగా కొంతమందికి ఇంకా నిధులు అందలేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం మనం పరిశీలిస్తే అది కేవలం సాంకేతికపరమైన ఇబ్బందులు లేదా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లు సబ్మిట్ చేయడంలో జరిగినటువంటి చిన్నపాటి మానవ తప్పిదాలు లేదా లోపాలు మాత్రమే అయి ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను పూర్తిగా విడుదల చేసింది కాబట్టి మీ బిల్లులు సక్రమంగా ఉండి అవి సంబంధిత అధికారులచే అప్రూవల్ పొంది ఉంటే ఈ నెలలోనే అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ 10% నిధులు మరియు ఇతర బకాయిలు మీ ఖాతాల్లో జమ అవుతాయని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. పీఎఫ్ క్లోజర్ల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95% మందికి చెల్లింపులు ఇప్పటికే పూర్తయినట్టు మనకు అందుతున్న అధికారిక గణాంకాలు మరియు ఎవిడెన్స్‌ని బట్టి స్పష్టమవుతోంది. దీని అర్థం ఏమిటంటే దాదాపుగా అందరికీ పీఎఫ్ సెటిల్మెంట్ పూర్తయినట్లే. ఇక విశ్రాంత ఉద్యోగులకు అత్యంత కీలకమైన జీవితాంతం కష్టమైనటువంటి గ్రాట్యుటీ గ్రాట్యుటీ చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే, గతంలో ఈ చెల్లింపులనేవి కేవలం 2024 ఆగస్టు నెల వరకు మాత్రమే జరిగి ఆగిపోయాయి. కానీ నిన్నటి రోజున అందిన సమాచారం ప్రకారంగా ఈరోజు ఈ ప్రక్రియలో ప్రభుత్వం ఒక భారీ ముందడుగైతే వేసింది. 2026 ఫిబ్రవరి నెల వరకు ఉన్న గ్రాట్యుటీ బిల్లులు కూడా చాలామంది పెన్షనర్ల ఖాతాల్లో క్రెడిట్ అయినట్లుగా మన మిత్రులు ధృవీకరిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న గందరగోళం ఏర్పడింది. అదేంటంటే కొందరు మిత్రులు తాము 2025 జూలై నెలలోనే రిటైర్ అయ్యాము. కానీ మాకు ఇంకా గ్రాట్యుటీ జమ కాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 2026 వారికి
జమ అయినప్పుడు అంతకంటే ముందు రిటైర్ అయిన 2025 జూలై వరకు ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి సమాధానం ఏమిటంటే, ఇది కేవలం వివిధ జిల్లా ట్రెజరీల పనితీరు లేదా ఆయా శాఖల ప్రాధాన్యతల వల్ల లేదా జరిగి ఉండవచ్చనైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఆహ్, నిన్న మొన్న రిటైర్ అయిన వారికే జమైనప్పుడు సంవత్సరం క్రితం రిటైర్మెంట్ అయిన వారికి ఎందుకు రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పేసి మనకైతే ఇక్కడ పెన్షనర్స్‌కి ఈ విధంగా అయితే సందేహం తలెత్తుతుందనమాట. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ట్రెజరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆయా శాఖల పనితీరు లేదా శాఖల ప్రాధాన్యత వల్ల జరిగి ఉండవచ్చనమాట. సో, ఒకరికి ముందో, వెనుకో మొత్తానికైతే అందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అయితే అందుతాయన్నమాట. ప్రభుత్వం తన బడ్జెట్ మొత్తాన్ని ఇప్పటికే కేటాయించింది కాబట్టి, ఎవరు కంగారు పడవలసిన పని లేదు. ఈ వారంలోనే మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా గ్రాట్యుటీ నిధులు ఖచ్చితంగా అందుతాయి అని అధికారులైతే భరోసా ఇస్తూ ఉన్నారు. మరోవైపు సంపాదిత సెలవుల నగదు మార్పిడి లేదా ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ గురించి వస్తున్న వార్తలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ మరియు గ్రాట్యుటీల కోసం ఇప్పటికే సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని వెచ్చించింది, ఖర్చు చేసింది. మరి దీనితో పాటు ఇంకా సుమారు 1,800 కోట్ల రూపాయల బడ్జెట్ నిల్వ ఉంది. మిగిలిన నిధులను కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సరెండర్ లీవ్స్, ఎస్ఎల్‌కు బకాయిలు మరియు ఇతర ప్రభుత్వ శాఖల సెలవుల నగదు మార్పిడికి ఉపయోగించనున్నారు. సో, సాధారణంగా జూన్ 2024 వరకు ఉన్న సెలవుల బకాయిలను గతంలోనే చెల్లించారు. ఇప్పుడు జూలై 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్ అయిన వారికి రావాల్సిన నిధులను కూడా ఈ వారంలోనే జమ చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ఏకంగా 7,059 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించడం అనేది పెన్షనర్ల పక్షాన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరియు గౌరవాన్ని అయితే తెలియజేస్తోంది. మరి ఈ భారీ నిధుల విడుదల నేపథ్యంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పెన్షనర్లు మరియు వివిధ పెన్షనర్ సంఘాలు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో పెన్షనర్ సంఘాలు ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైన మరియు అత్యంత ముఖ్యమైన విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నాయి. డిసెంబర్ 2021 కంటే ముందు పదవి విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి సంపాదిత సెలవుల డిఫరెన్స్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. సో, గత ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది మరియు వాటికి ఎటువంటి చెల్లింపులు జరపలేదు. అప్పటి నుండి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం ఎంతో ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తుందని మానవతా దృక్పథంతో ఆ యొక్క పాత బకాయిలను కూడా విడుదల చేస్తుందని అయితే వేలాది మంది పెన్షనర్స్ అయితే నమ్ముతూ ఉన్నారు. దీంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న డీఆర్ అరియర్స్ కూడా పెన్షనర్స్‌కి అయితే అందాల్సి ఉంది. జీవోఎంఎస్ నంబర్ 60 అండ్ 62 ప్రకారంగా జనవరి 1, 2024 నుండి పెరిగిన 3.64% డీఆర్ బకాయిలలో మొదటి విడతగా ఇచ్చే 10% చెల్లింపులు ఈ నెల నుంచే మీ ఖాతాలో అయితే కనిపిస్తాయి. ఈ 10% అరియర్ అమౌంట్ మొత్తం ఎంత వస్తుంది అనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో అయితే లెక్కించి చూద్దాము. ఉదాహరణగా ఒక పెన్షనర్ లేదా ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది రూ. 20,000గా ఉంది అనుకుందాము. వీరికి పెరిగిన 3.64% డీఆర్ ప్రకారంగా ఒక నెలకు వచ్చే అదనపు మొత్తం వచ్చేసి 20,000 ఇంటూ 3.64% ఈజ్ ఈక్వల్స్ టు రూ. 728. కానీ ఈ బకాయిలు మొత్తం 21 నెలలకు రావాల్సి ఉంది కాబట్టి, అంటే జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు చెల్లించాలి కాబట్టి, మొత్తం బకాయి అమౌంట్ 728 ఇంటూ 21 మంత్స్. సో, రూ. 15,228 అవుతుంది. ఇందులో ఇప్పుడు ప్రభుత్వం కేవలం 10% మాత్రమే చెల్లిస్తుంది కాబట్టి, మీ ఖాతాలో జమ అయ్యే నగదు మాత్రం 10%, అంటే 15,288లో రూ. 1,529 మాత్రమే వస్తుంది ప్రస్తుతానికి. మిగిలిన 90% మొత్తాన్ని కూడా ప్రభుత్వం 3 సమాన వాయిదాల్లో, అంటే ఆగస్టు 2026, నవంబరు అలాగే ఫిబ్రవరిలలో చెల్లిస్తుందనమాట. ఈ లెక్క ప్రకారంగా మీ బేసిక్ పేని బట్టి మీకు వచ్చేటటువంటి మొత్తాన్ని కూడా మీరు సులభంగా అంచనా వేయవచ్చు. రాష్ట్రం జేఏసీ మరియు పెన్షనర్ సంఘాల నేతలు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారనైతే ఆశిద్దాము. తద్వారా రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ పూర్తి స్థాయి ఆర్థిక భద్రత లభిస్తుంది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.